మా గ్రామం పెద్దమడుగు. నా పేరు ప్రేమలత. మాకు మొత్తం 25 సంఘాలు ఉన్నాయి. మా ఊరు విలేజ్ మొత్తం 75 సంఘాలు ఉన్నాయి. మా విలేజ్లో 73 వివాహాలు ఉంటాము. ఒక్కొక్కరు 25 సంఘాలు నడిపిస్తాం. మా మొత్తం డిసిసి బ్యాంకులో 5 సంఘాలు ఉన్నాయి. ఒక సంఘం ఎల్పీ అయింది. ఈ టీజీపీ బ్యాంకుల్లో 20 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలలో 15 సంఘాలు నడుస్తున్నాయి. 4 సంఘాలు ఎల్పీ ఉన్నాయి. ఒక సంఘం మొత్తం కట్టేసి సభ్యురాలు మొత్తం ఊరుకున్నారు. వాళ్ళకి పొదుపులు కూడా ఏమీ కట్టట్లేదు. సంఘాలు మొత్తం కరెక్ట్ వస్తున్నాయి. ఎస్ఎన్ మా శ్రీనిధి మాత్రం 5 లక్షల దాకా ఎన్పిఏ ఉంది. 5 లక్షల రూపాయలు మొత్తం పెండింగ్ లేకుండా కడితే మళ్ళీ మాకు రికవరీ చేస్తామన్నారు. మా బ్యాంక్ లింకేజ్ కూడా సరిగ్గా ఇవ్వటం లేదు. మేనేజర్ సార్ వాళ్ళు అక్కడ రాజం మేడం ఏదో ఇబ్బంది వల్ల మాకు ఇవ్వలేకపోతున్నారు. డిసిసి బ్యాంకులో కూడా ఈ ఆధార్ కార్డు తెలంగాణ మారవాలని, ఆధార్ కార్డు తెలంగాణ మారిస్తేనే మేము ఇస్తాము, లేకపోతే లోన్లు ఏమి ఇవ్వము అని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడేమో మళ్ళీ పేర్లు ఏమైనా తప్పున్నా టీసీబీ బ్యాంకులో ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు కనీసానికి కొంచెం మీరు అందరు సహకరించి మీ ప్రెస్ వాళ్ళతో మాకు సహకరించి మా బ్యాంక్ లింకేజ్ గురించి మీరు మాట్లాడి ఏదైనా ఒకటి చేయండి. మాకు ఎంఎస్ ఆఫీస్లో కూడా ఇబ్బంది పెడుతున్నారు. మాకు టార్గెట్ ప్రకారం 1,20,00,000 ఇప్పించాలి. నేను ఇప్పలేకపోతున్నాను సార్. అందుకని మీరు అవగాహన చేసి మాకు ఇప్పించాల్సి. ఇప్పుడు మీకు ఎన్ని సంఘాలకు మీరు లోన్లు ఇచ్చారు? నేను 16 సంఘాల దాకా లోన్లు ఇచ్చిన సార్. మీకు 20 సంఘాలు ఉన్నాయి కదా, 20 సంఘాల్లో లోన్లు ఎన్ని సంఘాలకు ఇచ్చిండ్రు? ఏ రకం లోన్లు ఇచ్చిండ్రు? అన్నీ ఇప్పుడు మన వ్యవసాయానికి దగ్గర 10 సంఘాలు దాకా ఇచ్చాము. మళ్ళీ ఎంటర్ప్రైజెస్ లోన్ అని దుకాణాలు పెట్టుకోవడానికి, టెంట్ హౌస్ పెట్టుకోవడానికి, మళ్ళీ గార్మెంట్ షాపులకి, ఇట్లా కంగన్ హాళ్ళకి, అట్లా చాలా మటుకి మేము 2 లక్షల దాకా అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు అందరూ సక్రమంగా కడుతున్నాం మరి మంత్లీగా? ఇప్పుడు సక్రమంగా 10 సంఘాలు కరెక్ట్ కడుస్తున్నాయి. మాకు 5 సంఘాలు మాత్రం డిఫాల్ట్ ఉన్నాయి. మరి డిఫాల్ట్ సంఘాలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రికవరీ తప్పకుండా చేస్తాం సార్. రికవరీ చేయాల్సిందే. అది అంటే వాళ్ళు అడగట్లేదా మీరు? ఎట్లా అడుగుతాం సార్. రోజు ప్రతిసారి వెళ్ళి మేము రికవరీ ఫోటోలు కూడా పెడతాము, రికవరీ తిరుగుతాము, శ్రీనిధి రికవరీ తిరుగుతాము, బిఎల్ బ్యాంక్ లింకేజ్ రికవరీ తిరుగుతాము. అయినా వాళ్ళు కూడా కరెక్ట్ లేవు. మా దగ్గర రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు మీరు కొత్తగా ఇచ్చే లోన్లో ఎంతమందికి ఇవ్వాలనుకుంటారు? మేము 6 సంఘాలకి ఇప్పాలి సార్. నేను నాకు 1,20,00,000 నా టార్గెట్. 1,20,00,000 ఇప్పించాలి నేను. అంటే ఏ అంశం మీద ఇవ్వాలనుకుంటున్నారు? ఏ అంశం అంటే ఇప్పుడు పెద్ద షాపులకి, టెంట్ హౌస్లకి ఇప్పుడు ఇదివరకేమో ఎట్లా పడితే అట్లా ఇచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు సభ్యురాలు చనిపోతే ఇన్సూరెన్స్ రావాలని కరెక్ట్గా ఇవ్వాలి. ఆ సభ్యురాలకి ఇవ్వాలి. వేరే సభ్యురాలు ఆమె పేరు మీద ఇవ్వకూడదు, ఆమె తీసుకోకూడదు. ఆమె పేరు మీద ఇవ్వాలి. ఆమెకి ఇన్సూరెన్స్ వర్తిస్తే ఆమె చనిపోతుంది కాబట్టి ఆమెకే రావాలి డబ్బులు అనేది తీసుకు. కొన్ని సంఘాలలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎంతవరకు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మా ఏం లేదు సార్. అవకతవకలు అంటే ఏం లేదు. ఒకవేళ తీసుకుంటే మాత్రం ఒక సభ్యురాలు పేరు మీద ఇంకో సభ్యురాలు అప్పు తీసుకొని ఆమె కట్టలేకపోతున్నాను. అంటే కట్టలేకపోతున్నా మీరు మీ అధికారులు తీసుకొని పోతుర్రా? తీసుకుపోతున్నారు సార్. వాళ్ళు మాకు శ్రీనిధి ఆర్ఎం మేడం వస్తారు, మళ్ళా బ్యాంక్ మేనేజర్ సారు, ఫీల్డ్ ఆఫీసరు అట్లా వస్తారు. మాకు ఒకసారి మాధపురంలో కూడా పొయ్యిలు పెట్టి కూడా ఒక్కొక్క మహిళా సంఘాల కాడ అట్లా పెద్ద ఎత్తున చేసినాము. అది చాలా అదైంది. ఇప్పుడు అట్లనే తిరుగుతున్నాము. ఆ భయానికే కొంతమంది ఇప్పుడు రెగ్యులర్గా కట్టగలుగుతున్నారు. ఇప్పుడు ఐకేపీ సెంటర్స్ ఎట్లా నడుస్తున్నాయి? ఐకేపీ సెంటర్స్ వాటిలో కొనుగోలు జరుగుతుందా ఇక్కడ? లేదు సార్, మాకు లేదు. అంటే మీకు మీ ఊళ్ళో మొత్తం లేదా? పిఎస్ అంటే వాళ్ళే చూసుకుంటారా? వాళ్ళే చేస్తారు. పోయిన 2019లో మేము చేసాము. అప్పుడు 1 సంవత్సరం చేసిన తర్వాత వాళ్ళు రైతులే తీసేసుకున్నారు. ఇప్పుడు ఆ సంఘాల వల్ల మీకు వాళ్ళకు లాభాలా నష్టాలా? లాభమే ఉంటుంది సార్ తప్పకుండా. వడ్ల కొనుగోలు సెంటర్ ద్వారా మా వివోకి 2 లక్షల రూపాయలు లాభం వస్తుంది. కానీ మాకు ఐకేపీ వాళ్ళు మేము ముందు నడిపించి ఇస్తలేరు. మళ్ళీ అది కాకుండా వాళ్ళు సహకార బ్యాంకులు, డిసిసి బ్యాంకులు వాళ్ళే తీసుకొని రైతులకు ఇచ్చారు. ఇప్పుడు సహకార బ్యాంక్ అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరినో ఒకరిని పెట్టి ఇక్కడ నడిపిస్తారా? వాళ్ళు ఏం చేస్తారు దానికి నాకు సరిగ్గా అవగాహన లేదు. మరి ఇంకా మీరు ఈ సంఘాలు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఇంకా డెవలప్ చేయాలి సంఘాలు. ఇప్పుడు వికలాంగుల సంఘాలు చేయాలి, కిషోర బాలికల సంఘాలు చేయాలి, మళ్ళీ వృద్ధుల సంఘాలు చేయాలని మాకు పైనుంచి కలెక్టర్ నుంచి ఆర్డర్ చేస్తాం. తప్పకుండా కిషోర బాలికల సంఘం చేసాం, వృద్ధుల సంఘం చేసాం, ఇంకొక వికలాంగుల సంఘం చేయాలి. ఇప్పుడు మీరు వంటలు చేస్తారా? మా సంఘాలు చేస్తారు సార్. వంటలు చేస్తారు. ఆల్రెడీ మేము ఒక్కొక్కరు ఫస్ట్లో 10 ఏళ్ల క్రితం 600 కాడికి 12 సంఘాలు వేసుకున్నాము. 12 మంది వేసుకుంటే 6,000తో సామాన్లు కొనుక్కొచ్చి చేసినాము. కానీ ఊళ్ళో
స్కూల్లో వంట చేయడానికి పెద్ద సిలిండర్ గిన్నె కావాలి, వంట గిన్నెలు లేవు, ఏం లేవు, మాకు అక్కడ ఇబ్బంది అవుతుంది. వాళ్ళ బిల్లు ఎప్పటికప్పుడు రావట్లేదు సార్ మాకు. ఇప్పుడు డిఫాల్ట్ సంఘాల మీద మీరు ప్రత్యేక చర్య తీసుకోవాలనుకుంటున్నారు? తీసుకోవాలి సార్, తప్పకుండా. సంఘం నడిస్తేనే ఊరు బాగుపడుతుంది, అవగాహన వస్తుంది, వాళ్ళు డెవలప్ అవుతారు సార్.